మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మునుపటి వీడియోలో మనము యేసయ్య రాకడ కోసము కనిపెట్టాలి అని పేతురు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనం నుంచి మనము ధ్యానించాం. అయితే ఈ వీడియోలో ఏ విధంగా కనిపెట్టాలి అనేది మనము చూద్దాం. చూడండి, యేసయ్య పుట్టుక కోసము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూశారు కన్యకలు. ఆ యొక్క ఎదురు చూపులో వాళ్ళు ఏం చేశారు? యేసయ్య నా గర్భంలో పుట్టాలని అనేక మంది కన్యకలు ప్రతిరోజు దివారాత్రములు బైబిల్ చదివేవాళ్ళు. ఆ విధంగా ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు, అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర గ్రంథం అన్నమాట, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గాబ్రియల్ దేవతతో వచ్చి, అదో మరియమ్మ నీకు ఈ విధంగా యేసయ్య పుడుతున్నాడని చెప్పాడు అని మనందరికీ తెలుసు కదా. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత మనందరి పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పాడు, మీరు యెరూషలేములోనే ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాను అని. యేసయ్య ఆ విధంగా ఆరోహణం అయిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క శిష్యులు ఎడతెగక పరిశుద్ధాత్మ దేవుని కోసము కనిపెట్టుచు ప్రార్థన చేశారు. అప్పుడే కదా పెంతెకోస్తు దినమప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావడము, అందరిని అభిషేకించడం జరిగింది. అంటే ఆ ఎదురు చూడడానికి, లేకపోతే ఆ విధంగా కనిపెట్టడానికి వాళ్ళు ఏం చేశారు? దివారాత్రులు అక్కడ ప్రార్థన చేశారు. అంటే ఎదురు చూచుటలో లేకపోతే కనిపెట్టడంలో ప్రధానమైన విషయము, మొదటి విషయం ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. మన అనుదైన ప్రార్థనలో మనం ఖచ్చితంగా ఇది గుర్తు చేసుకోవాలి. నిజానికి మన యొక్క డైలీ ప్రేయర్స్, లేకపోతే మనం ప్రార్థించేటప్పుడు ఈ యొక్క మాటని మనకి ఎక్కువసార్లు మనం గుర్తు చేసుకోము, కానీ మనం గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా అంటే, యేసయ్య నీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, నీ రాకడ ఆలస్యమైతే మేము ఇలా చేస్తాం యేసయ్య, నీ రాకడ ఒకవేళ వస్తే మమ్మల్ని ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచండి యేసయ్య అని చెప్పి ఎప్పుడైతే మన అనుదైన ప్రార్థనలో, లేకపోతే మన ఫ్యామిలీ ప్రేయర్స్లో కానీ వ్యక్తిగత ప్రార్థనలో కానీ మనం ఉంచుకుంటూ ఉంటే తప్పకుండా ఆ యొక్క కనిపెట్టడంలో సిద్ధపాటు అనేది మనకి వస్తుంది. దాని మీద మనకి ఆశ లేనప్పుడు, లేకపోతే ఆ యొక్క అవగాహన లేనప్పుడు మనం ప్రార్థించలేము, అదేవిధంగా కనిపెట్టడం కూడా జరగదు. కాబట్టి మనము ఆయన రాకడ కోసము ఖచ్చితంగా కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? మొదటి అంశము ప్రార్థన. మన యొక్క డైలీ ప్రేయర్స్లో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే, దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే నెక్స్ట్ మంత్ ఇలా చేద్దామండి, దేవుని రాకడ ఆలస్యం అయితే నెక్స్ట్ ఇయర్ ఇలా చేద్దామని అనుకోవాలి తప్ప, అలా అనుకోకుండా దేవుని చిత్తంలో అయితే అలాంటి లేకుండా డైరెక్ట్గా మనం అనుకోవడం కూడా అది దేవుని చిత్తము కాదు. కాబట్టి తప్పకుండా మనము ప్రతి విషయంలో దేవుని చిత్తం అయితే, లేకపోతే దేవుని రాకడ ఆలస్యం అయితే మనం ఇలా చేద్దాము అని చెప్పి మనము డైలీ అనుకుంటున్నప్పుడు మన హృదయంలో, మన ఆలోచనలో అది ఎలా ఉంటుందంటే ఆ రాకడ కనిపెట్టే విధంగా మనల్ని ప్రోత్సహిస్తుంది, కనిపెట్టడానికి మనకి అనేక విధాలుగా సహాయపడుతుంది. కాబట్టి దేవుని రెండవ రాకడ కోసం కనిపెట్టాలి. ఇలా కనిపెట్టే ప్రాసెస్లో మొదటి అంశం ఏంటి అంటే ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత అంశాలు తర్వాత వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృప మనకు తోడైండును గాక. ఆమేన్.